రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలో మాజీ మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. మహిళల ముగ్గుల పోటీలో విజేతలకు 1,50,000 రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన కోడి పందాల బరిలోకి అంబటి రాంబాబు, రోజా కోడి పుంజులను దింపారు. ప్రతి ఏటా తాను సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. గతంలో సత్తెనపల్లిలో పోటీలను నిర్వహించానని అంబటి రాంబాబు చెప్పారు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు అంటూ రోజా సరదాగా కామెంట్ చేశారు. అంబటి రాంబాబును సంబరాల రాంబాబు అని కొంతమంది హేళన చేశారని, వారే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లి డాన్సులు వేస్తున్నారని తెలిపారు. మీడియా పీపుల్ ఫోటోలు తీసుకున్నారా? ఆ గ్యాలరీ నుంచి బయటకు వచ్చేయండి. ఎవరు ఫాతిమా గారిని లోపలికి రావాలి. అన్నాబోతుని శ్యామ్ కుమార్ గారు. సంక్రాంతికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున, ఇది ప్రారంభం కాబట్టి వెనక ముందు ఆడి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ రాబోయే సంవత్సరాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ 676 మంది పాల్గొంటే రాబోయే కాలంలో వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి తలంపుతో నేనున్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇక్కడే కాదు, సత్తెనపల్లిలో ఉన్నప్పుడు కూడా గత 6 సంవత్సరాలు కూడా మేము ఇదే విధంగా నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంతో గత లాస్ట్ ఇయర్ 14,900 మంది ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. మొదటి సంవత్సరం 2,900 పాల్గొంటే రాను రాను పెరుగుతూ వచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మన ముగ్గుల ఆదరణ రోజు రోజుకి తగ్గిపోతా ఉన్నది. సాంప్రదాయాలు మరుగున పడతా ఉన్నాయి. హరిదాసులు కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి. కోడి పందాలు అంటే వాళ్ళు జోదం ఆడుతున్నారు కాదది, అది ఒక సాంప్రదాయం. సంక్రాంతికి కోడి పందాలు వేయటం అనేది సాంప్రదాయం. అది వాళ్ళ జోదంగా మారిపోయింది అనుకున్నది వేరే అంశం.